నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో జాబ్ డ్రైవ్ నిర్వహణ, సుమారు 220 మంది అభ్యర్థుల హాజరు। సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన పోలవరం నిర్వాసితులు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్టీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన వైనం। పిఎస్సిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆందోళన చేపడతాం, యూనియన్ నాయకుల ప్రకటన। జంగారెడ్డిగూడెం 25-26 వార్డులలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణ, సభ్యత్వ ఉపయోగాలను ప్రజలకు వివరించిన నాయకులు। నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముందుకు వెళుతున్నారు। తన సన్నిహితులు స్నేహితుల కంపెనీలలో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు। దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా జాబ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు। జంగారెడ్డిగూడెంలోని టౌన్ హాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు। ఈ జాబ్ డ్రైవ్లో 219 మంది అభ్యర్థులు హాజరయ్యారు। వీరిని స్వయంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు। అనంతరం వ్రాత పరీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు। దీనికోసం మొదటి దశగా స్క్రీనింగ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు। నియోజకవర్గ వ్యాప్తంగా 4 రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించి డిసెంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామన్నారు। డిసెంబర్ 7వ తేదీన వివిధ కంపెనీలను తీసుకువచ్చి చివరి దశ ఎంపికలు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు। అర్హత ప్రామాణికంగా చేసుకుని నైపుణ్యత కలిగిన వారిని ఎంపిక చేస్తామన్నారు। కావున ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్రశేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్లతో పాటుగా టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు। మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్లో జాబ్ డ్రైవ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము। ఈ యొక్క జాబ్ డ్రైవ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఎట్లా కల్పించేసిన విషయంపై మరి నేనే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేసి మరి ఫిల్టర్ అయిన వాళ్ళని మరి డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి డిసెంబర్ 7th కానీ 8th కానీ వాళ్ళ ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది। సో నిన్న చింతలపూడిలో కండక్ట్ చేసాము, 139 అప్లికెంట్స్ వచ్చారు। సో దాంట్లో మేము ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంది చేయాల్సింది। అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం, రేపు కామరకోట, సండే వచ్చేసి లింగపాలెం మండలంలో ఈ జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము। సో ఈరోజు మరి ఈ ఓరల్ ఇంటర్వ్యూ తర్వాత రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా 4 మండలాలు కలిపి డిసెంబర్ 2nd మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము। అనౌన్స్ చేసిన తర్వాత మరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్కి మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉండి మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న టైంకి వాళ్ళకి ఈజీగా ఉండేలాగా మరి ప్రాసెస్ని డిజైన్ చేయడం జరిగింది। సో మరి చెప్పే నేను అప్లికెంట్స్ కూడా అందరూ కూడా ఓపెన్ మైండ్తో ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, యాక్ట్ గ్లోబల్లీ, థింక్ గ్లోబల్లీ ఇలా ఉండాలి। మన ఇంటి పక్కనే మన ఊర్లో అంటే జాబ్స్ ఈరోజు అలా లేదు, ప్రపంచం చాలా ముందుకెళ్తూ ఉంది। సో అందరూ కూడా ఓపెన్ మైండ్ తోటి వచ్చి కాన్ఫిడెన్స్ తోటి ఇంటర్వ్యూ ఇవ్వండి। మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టాలెంట్ ఉంటే మిమ్మల్ని మరి ప్లేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మా టీం సిద్ధంగా ఉంది, అలాగే కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి। సో ఐ విష్ ఆల్ ది అప్లికెంట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్। ఏమీ ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కూడా ఖర్చు నేనే చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది। అందుకోసమే జీరో మనీ తోటి
వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే జాబ్ ఆఫర్ ప్లేస్ రెడీ ఉన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పోలవరం నిర్వాసితులు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ పోలవరం నిర్వాసితుల ఐక్య వేదికల ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా బయలుదేరిన నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసిత గ్రామాల మహిళలు పడాల ఉమా, మాచర్ల లక్ష్మిలు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో తమను R&R కాలనీలకు తరలించారన్నారు. కానీ కాలనీలలో కనీస వసతులు కల్పించలేదన్నారు. దీంతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. తక్షణమే కాలనీల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడుతున్నారే తప్ప నిర్వాసితుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసే విధంగా పరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జువ్వాల బాబ్జీ, మిడియం వెంకటస్వామి, గల్లా వెంకటేశ్వరరావు, మిరియాల పుల్లారావు, మూలెం రాంబాబు, పెరిమల నరసింహారావు, మాదేపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు మానవులే, ఖాళీ చేసిన నిర్వాసితులకు R&R ప్యాకేజీ వెంటనే దిల్లాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యత. ఇస్తే కనీసం మీరు అధికారుల కన్నా బయట 2019 తర్వాత కొన్ని గ్రామాలు ఇక్కడ చల్లారుగుడం తీసుకొచ్చారు. ఇంకా కొంతమంది బుట్టాగుడు 25 రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలను నిర్లక్ష్య వైఖరి వర్ధిల్లాలి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల మిలి మండలంలోని గిరిజనుల భూ వివాదాన్ని వెంటనే జరిపించాలి. పోలవరం వేళ్లలో 2018లో జరిగింది. పీనారాయణపురం గ్రామ పరిధిలో భూములు తీసుకున్నారని గిరిజనుల మధ్య మేము వచ్చి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంచుమించు వేలేరుపాడు వాళ్ళు వచ్చి 5 సంవత్సరాల వరకు అవుతుందండి. ఇంతవరకు మమ్మల్ని చూసిన వాళ్ళు కానీ ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న అధికారి కానీ ఎవరూ లేరు. మా ప్యాకేజీలు పడకపోగా మేము ఇక్కడికి వచ్చి అప్పుల పాలైపోయామండి. సరైన త్రాగునీరు వసతి లేదు. ఉండడానికి ఉన్న కట్టించిన ఇల్లు కూడా నీళ్లు కారుతున్నాయండి. ఉండడానికి తినడానికి తిండి కానీ వసతులు కానీ సరిగా లేవండి. మేము నడవడానికి రోడ్డు లేదు. పైగా పిల్లలు చిన్నపిల్లలండి. ఉన్న వాళ్ళందరూ సంవత్సరం లోపు నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు చాలా మంది ఉన్నారండి మా కాలనీలో. వాళ్ళకి ఇంతవరకు అంగన్వాడీ కానీ హై స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అసలు ఏమీ అవైలబిలిటీ లేవండి. ఒకవేళ బయటికి పంపిద్దామన్నా కానీ రోడ్డు సౌకర్యం అనేది సరిగా లేక పిల్లలు బస్సులో వెళ్తుంటే బస్సు 1-2 సార్లు కూడా బోల్తా పడడం జరిగిందండి. దయచేసి మాకు రోడ్లు కానీ మేము తాగడానికి తినడానికి కనీస వసతులు, అలాగే మా కాలనీలో ఉన్న ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కనీసం మేము చేసుకోవడానికి ఉపాధి అయినా కల్పించగలరని గవర్నమెంట్ వారిని ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నామండి. పోలవరానికి R&R ప్యాకేజీ కానీ ఇళ్లకు సంబంధించి టెచ్చర్ ఎల్వి కానీ మాకు ఇక్కడికి వచ్చాక కనీసం మౌలిక వసతులు కానీ ఏమీ కల్పించట్లేదండి. నీళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. నీళ్లు కానీ ఏమి అసలు పనులు కూడా మాకు ఇక్కడ పనులు చేసుకోవడానికి కూడా ఏమీ లేవండి. ఖాళీగా కూర్చొని ఉంటున్నాం. చేతైనంత వరకు ఎక్కడన్నా అప్పులు పుడితే అప్పులు చేసుకొని తింటున్నాం సార్. మాకు ఈ పోలవరం ప్యాకేజీ వస్తుందని ఈ ప్యాకేజీ గురించి ఎవరు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం కానీ ఎవరు ఆ ప్యాకేజీ గురించే మాట్లాడట్లేదు. మాకు R&R పడితే మాకున్న అక్కడ ఆధార్ కార్డులు కూడా ఇక్కడ మార్చుకుంటాం సార్. ఇక్కడ ఏదైనా మాకు కొద్దిగా తెలిసింది ఇక్కడ పనులు చేసుకోగలుగుతాం. అక్కడ నుంచి ఇక్కడికి మట్టి పని చేయాలన్నా కూడా మాకు అది ప్రూఫ్స్ మారాలండి. అందుకోసం అందరికీ ధన్యవాదాలు. మాకు కొద్దిగా ఇది వచ్చేలా చేయండి ప్రభుత్వం. PSCS ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆందోళన చేపట్టనున్నట్లు ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శుక్రవారం యూనియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CITU నాయకులు PS నారాయణ, యూనియన్ రాష్ట్ర నాయకులు K గంగరాజులు మాట్లాడారు. PSCS ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, చట్టాలను అనుసరిస్తూ గ్రాడ్యుటీ ఇవ్వాలని, సహకార సంఘ ఉద్యోగులకు 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, DCCBలో 25% ఉద్యోగాలు సొసైటీ ఉద్యోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలని, సహకార సంఘాలకు రావాల్సిన కమిషన్ను సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన బాట చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు P. అజయ్ కుమార్, K. సత్యనారాయణ, KVV సత్యనారాయణ, పై సర్వేశ్వరరావు, బోడా ఆనంద్, R. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత PSCS ఉద్యోగులు
అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. 36 జీవో ఎప్పుడో విడుదల చేసినప్పటికీ దాని అమలులో గవర్నమెంట్ చాలా తాత్సారం చేసింది. కొన్ని సొసైటీల్లో అది అమలైంది, కొన్ని సొసైటీల్లో అమలు కావటం లేదు. 151 జీవో కొన్ని సొసైటీల్లో అమలవుతుంది, 36 జీవో కొన్ని సొసైటీల్లో అమలవుతుంది. ఈ పరిస్థితి దారుణంగా ఉంది. 36 జీవో కూడా పూర్తిగా అమలు కావటం లేదు. అలాగే గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేనేజ్మెంట్స్ మీద ఉంది. గ్రాట్యుటీ కూడా పూర్తిగా ఇవ్వటం లేదు. సొసైటీలు 62 సంవత్సరాలకు లోబడి 62 సంవత్సరాల వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏదైతే ఉందో ఆ ఏజ్కి మెచ్చకుండా సొసైటీలు తీర్మానం చేసి రిటైర్మెంట్ ఏజ్ని నిర్ణయించేటువంటి అధికారం సొసైటీలకు ఉంది. అయినప్పటికీ మేనేజ్మెంట్లు కొన్ని ఆ పని చేయటం లేదు. ఉద్యోగులు కూడా ఏవైతే ఈ హక్కులు ఉన్నాయో వాటి అమలు కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాడాల్సిన అవసరం ఉంది. ఏపీ పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ CIT అనుబంధ సంఘం రాబోయే కాలంలో పిఎస్సిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మా రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో ముఖ్యంగా 2019లో ఇచ్చినటువంటి HR పాలసీ పాక్షికంగా అమలైంది, ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీన్ని అమలు చేయించాల్సినటువంటి పద్ధతి మీద ఈ రాష్ట్ర యూనియన్ కానీ జిల్లా యూనియన్ కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూనే ఉంది. దీని మీద మళ్ళా ఆందోళన కార్యక్రమాలకు వెళ్ళాలనే ఆలోచన మీద ఈవేళ ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే PPC కమిషన్స్ అనేవి మాకు ఎప్పటి నుంచో బకాయిలుగా ఉన్నాయి. అది ప్రభుత్వం మాకు ఇవ్వాలి. ఇస్తే సొసైటీస్ ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఈ నిధులు రావడానికి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అనేకమైనటువంటి అడ్డంకులు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది కూడా మాకు వెంటనే అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము పోరాటం ద్వారా తెలియజేస్తున్నాం. 2019 తర్వాత ప్రతి సొసైటీలోనూ కూడా ఉద్యోగులను నియమించుకోవడం జరిగింది అవసరాలను బట్టి. కానీ ఈవేళ 2019 అపాయింట్మెంట్ అనే విషయం మీద ప్రభుత్వం అనేకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ సొసైటీని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కింద వ్యవహారం నడుపుతుంది. అదేవిధంగా ఈ సొసైటీ అనేది లిమిటెడ్ అకౌంట్ సిస్టమ్ మీద నడుస్తున్నటువంటి ఈ సొసైటీలోని 2 రకాల ఆడిట్లు అనేవి పెడతాం. కాంకరింగ్ ఆడిట్ అనేది ఒక సిస్టమ్ పెడతాం, ఫైనల్ ఆడిట్ అనేది పెడతాం. మమ్మల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. వీటి మీద మేము పోరాటానికి దిగడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ఎన్నో లాభాలు కలుగుతాయని, కావున ప్రజలు పార్టీ సభ్యత్వం పొందాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 25, 26 వార్డులలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని సభ్యత్వ నమోదు యొక్క ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ సభ్యత్వం పొందితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ లభిస్తుందని, నిర్దేశిత ఆసుపత్రులలో 10 నుంచి 20% రాయితీ కలుగుతుందని తెలిపారు. వీటితో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. కావున ప్రజలు టీడీపీ సభ్యత్వం పొందాలని కోరారు. పట్టణంలోని 29 వార్డులలో సభ్యత్వ నమోదుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, రాజాన సత్యనారాయణ, బుల్లియగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి రోజు 25, 26 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. దీని యొక్క ఫలితం ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రమాదకరంగా ఏదైనా జరిగితే 5 లక్షలకు బీమానే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. మరి ఇది ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవసరం. మరి అందరూ కూడా ఈ యొక్క బీమా పథకం 100 రూపాయలు ఇచ్చి ఈ యొక్క బీమా పథకం తీసుకుంటే సభ్యత్వంగా చేరండి. మరి అలాగే హాస్పిటల్లో కూడా ఒక 10% ఈ కార్డు చూపిస్తే 10% కూడా రాయితీ ఇస్తారు. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా జంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. మరి జంగారెడ్డి కూడా అన్ని ప్రతి వార్డులో కూడా ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే మరి ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బందికరంగా జరిగినప్పుడు ఎప్పుడైనా ఈ 5 లక్షల రూపాయలు కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి గతంలో ఆర్డీఓగా పనిచేసిన వైవి ప్రసన్నలక్ష్మి విఘ్నేశ్వరుడు దంపతులు 25 తులాల వెండిని అందించినట్లు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా
మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎస్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తిలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటిగుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, సామ్సంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోలు, ఉంగుటూరు మండలాల్లోని పూళ్ల, ఎంఎంపురం, కైకరం గ్రామాలలో ఉపాధి హామీ నిధులు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తోన్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సూచించారు. ఏలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్పై అవగాహన సదస్సును నిర్వహించారు. సైబర్ నేరాలకు గురి కాకుండా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అనర్థాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహిస్తూ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ నేరాలకు గురి కాకుండా తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మదీనా భాష, మధు వెంకటరాజ తదితరులు పాల్గొన్నారు. రకరకాల ఆపర్చునిటీస్ మొదలు మందికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. జీవితంలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ స్టేజ్లోనే మీకు అవన్నీ ఉంటాయి. మీకు కెరీర్ గైడింగ్ అనేది, కెరీర్ కౌన్సిలింగ్ అనేది ఇది వరకంటే తెలియదు. ఇప్పుడు చాలామంది ఉన్నారు పెద్దలు,
తెలుసుకోండి. మీకు తెలియని పక్కన ద్వారా తెలుసుకోవటం తప్పు లేదు. మీ ఫ్యాకల్టీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఫ్యాకల్టీస్ అంటే ఏదో మామూలుగా మీకు అందరికీ మన గవర్నమెంట్ కాలేజ్ లేకపోతే గవర్నమెంట్ చూస్తే చాలా ఏదో నారాయణ చైతన్య లేకపోతే ఇంకోటి వేరే ప్రొఫెషనల్ కాలేజ్ వేరే కాలేజ్ అంటే అది పెద్ద ఇది మనం తక్కువ. మీకు తెలుసా, ఒక కాలేజీలో ఒక జూనియర్ లెక్చరర్ అవ్వాలన్నా కూడా మినిమం పీజీ చేయాలి, కంప్లీట్ చేయాలి, పీజీ చేయాలి. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ కంపేర్ విత్ ప్రైవేట్ కాలేజ్ అండ్ అదర్ థింగ్స్. డిగ్రీ కాలేజ్లో కానీ మన యూనివర్సిటీస్లో కానీ మన ఈ గవర్నమెంట్ సంబంధించిన వాటిలో ఉండేది ప్రొఫెషనాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం వాటిని వాడుకోం. మనకి ఏంటంటే తెలుగు ప్రతిగా అవైలబుల్గా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. పెదవేగిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రెండవ రోజు హోరాహోరీగా సాగాయి. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె జయరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది క్రీడాకారులు వివిధ క్రీడలలో పాల్గొంటున్నారన్నారు. అలాగే 300 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ క్రీడా పోటీలను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జాయింట్ సెక్రటరీ ఎన్ సంజీవరావు, ఏలూరు జిల్లా సమన్వయకర్త ఎన్ భారతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గురుమూర్తి, అచ్యుతరావు, కె శ్రీనివాసరావు, నీలకంఠేశ్వరరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండో రోజుగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు పెదవేగి గురుకులంలో అంబేద్కర్ గురుకులంలో నిర్వహించబడుతున్నాయి. నిన్న ఉదయం ఆ సంస్థ కార్యదర్శి గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు ప్రారంభించబడ్డాయి. సుమారు 1200 మంది క్రీడాకారులు, 600 మంది బాయ్స్, 600 మంది గర్ల్స్ ఈ క్రీడా పోటీలు పాల్గొంటున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్బాల్, త్రోబాల్, చెస్, క్యారమ్స్, ఆల్ గన్స్, ఆల్ థ్రోస్, ఆల్ డ్రమ్స్ నందు క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లు వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్రావు, కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల సమస్యపై వారు మాట్లాడారు. జిల్లాలో 720 కొత్త వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ బోర్లకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడి మెట్ట ప్రాంతంలో రైతులు బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే బోర్లు ఆధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులకి కొత్తగా బోర్లకి ఏర్పాటు చేసుకుని వ్యవసాయం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దాదాపు 780 మందికి పైగా వాళ్ళ దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు. అయితే సంవత్సరం 6 మాసాలు అయిపోతున్నా సరే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్లని విద్యుత్ శాఖ వారు మంజూరు చేయడం లేదు. దీనివల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఏమో పంటలకి నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయ బోర్లకి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లని వెంటనే మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున భావిస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అయితే వ్యవసాయ బోర్లకి కొత్తగా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే విద్యుత్ శాఖ అధికారులు కానీ సిబ్బంది కానీ డబ్బులు వసూలు చేస్తున్నట్టు, లంచాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. దీని మీద కూడా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ఈరోజు ఏలూరు జిల్లా పరిధిలోనే 72,000
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మరొక 720 విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులు వెంటనే పరిశీలించి వెంటనే వ్యవసాయ బోర్డులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విద్యుత్ శాఖ అధికారులను కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నీటి సంఘాలు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కౌలు రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులు మరి అట్లాంటి కౌలు రైతులకి ఈరోజు ఓటు హక్కు కల్పించి ఇవాళ సాగునీటి సంఘాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో జాబ్ డ్రైవ్ నిర్వహణ. సుమారు 220 మంది అభ్యర్థుల హాజరు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన పోలవరం నిర్వాసితులు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసిన వైన. పిఎస్సిఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఆందోళన చేపడతాం. యూనియన్ నాయకుల ప్రకటన. జంగారెడ్డిగూడెం 25-26 వార్డులలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమ నిర్వహణ. సభ్యత్వ ఉపయోగాలను ప్రజలకు వివరించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.